నమస్తే అండి. నా పేరు ఉషశ్రీ. పూతలపట్టు నియోజకవర్గం. ఈరోజు ఏదైతే జరిగిందో అమ్మాయికి చాలా దారుణమైన విషయం. సో, మేము జనసేన పార్టీ తరపున వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి వచ్చామండి. ఈ విషయంగా చైతన్య ఆదికేశవులు గారు అండ్ వైదేహి హాస్పిటల్ బృందం చాలా స్పీడ్‌గా స్పందించారు. ఆ అమ్మాయికి సర్జరీ జరుగుతుంది. తను సర్జరీ అయిన తర్వాత మానసికంగా తను దృఢంగా కావాలంటే తన చుట్టూ ఉండే ప్రపంచం తనకి తోడ్పడాలి. తనని ఆహ్, ఒక డిఫెక్టివ్‌గా చూడకుండా తను ముందుకెళ్ళాలి. సో, దీనికోసం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. జన సైనికులకి కోరుకుంటున్నాను. ఇలాంటివన్నీ ఆడవాళ్ళకి ఇక పైన జరగకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. నా పేరు తేజస్వి. We are here today to support the family of the survivor. And this is a very bad situation that a girl can go through. And when we are hearing what the parents and their brother has told, what has gone behind the situation, it's very pathetic to even listen to it. I am here to stand by their family and also demand the justice from the government to get in some very strong laws or policies so that any other person who is even thinking of something to attempt like this should get very scared of even that thought. And it's really very saddened situation. And I also request the government to provide some further career opportunities to her because she has lost her identity on the whole, which will give her a very low confidence in her life to get her move forward. In this case, if the government is providing some opportunity for her to get in some good career, then it is a boon that government has provided to a life for her to look forward for the beautiful life. That's it. Thank you. Today I'm very grateful for how Chaitanya Adikeshelu Garu is standing for this issue, and also very grateful for the treatment that Vaidehi is providing to her in this situation. Hope she gets a speedy recovery and her confidence has to be regained back soon. Thank you. ఈ నా పేరు ధనశేఖర్. నేను 5U మీడియా బాలకృష్ణతో ఈ నేను మాట్లాడుతున్న సందర్భంగా మన గుర్రంకొండ వాస్తవ్యులు పేరంపల్లి గౌతమికి ఈరోజు అన్యాయం జరిగింది. యాసిడ్ ఇన్సిడెంట్. వాడెవడో ఈ కిరాతకమైనటువంటి కీచకుడు ఈ దారుణానికి దారితీసినాడు. అతనికి ఎక్కువ తగిన శిక్షలు ఇవ్వాల్సిందిగా మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. ఈ కుటుంబ సభ్యులు చాలా వాళ్ళ బాధలు చూస్తూ ఉంటే చాలా ఘోరంగా వాళ్ళు బాధలు అనుభవిస్తున్నారు. ఇటువంటి ప్రమాదం ఎవరికి జరగకూడదని తగిన శిక్ష ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటూ ఇటువంటి ఇన్సిడెంట్ ఇటువంటి ప్రమాదం ఇంతనగానే మన డికే చైతన్య ఆదికేశవులుగా నాయుడుగా మేడము ఇది ఇంతనగానే వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళని చూసి వాళ్ళకి కుటుంబ సభ్యులు కూడా తగిన ధైర్యం చెప్పింది. ఇటువంటి ఆమె మన సమాజానికి ఇలాంటి వాళ్ళు కావాలని మేమంతా కోరుకుంటున్నాం.